28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుని ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి కలిగినవాడు ప్రభువా, ఈ రాత్రి కాలంలో ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ వ్యక్తిగతంగా మమ్మల్ని అంగీకరించిన దేవుడు, కూడిన మేము చదువుబడిన ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ తెచ్చుతారు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మనం చదువుతున్నాం. 29వ వచనం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల చరాచర సంరక్షకుడు, అద్వితీయుడైన యేసయ్య ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. ఈ ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి కలిగిన వాడు మనుషులకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివంట? ఆశ్చర్యకరమైన శక్తి కలిగిన ఆలోచనలు. మరి మనుషుల ఆలోచనలు ఎలాంటివి? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని మోహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి సాగు. నరుల ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవేనంట. కేవలము మంచి ఏమాత్రమో లేకుండా చెడు ఆలోచనలే. కానీ దేవుని యొక్క ఆలోచనలు చెడు ఏమాత్రమో లేకుండా అన్ని ఆలోచనలు మంచివే. దేవుని యొక్క ఆలోచనలు మన విషయంలో ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగినవి. మరి మన ఆలోచనలు మన విషయంలోను దేవుని విషయంలోను పూర్తిగా చెడ్డ ఆలోచనలు అయిపోయా. దేవుని యొక్క సంకల్ప ప్రకారము చక్కని ఆలోచనలతో దేవుడు మనలను సృజించాడు. దేవుని చేత సృజించబడిన మనము చక్కని ఆలోచనలతో జీవించటానికి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి కలిగి జీవించటానికి
ఆయన ఆలోచన శక్తిని ఇచ్చి నడిపిస్తున్నాడు. అయితే దేవుని చేత నడిపించబడుతున్న మనుషులు, దేవుని యొక్క సహవాసములో ఉన్న మనుషులు, దేవుని యొక్క ఆలోచనలను బట్టి తన జీవితములను కట్టుకుంటూ జీవిస్తున్న ఈ మనుషులు దేవుని యొక్క సహవాసములో నుంచి సాతాను యొక్క సహవాసములోనికి వచ్చారు. సాతాను సహవాసములోనికి రావటానికి కారణం ఏమిటంటే వారి హృదయములో ఉన్న ఆలోచనలు కేవలము చెడ్డవైపోయాయి. దుష్ట సహవాసము మంచి నడవడిని పాడు చేస్తుంది అని లేఖనాలు తెలియచేస్తుండగా, దైవ ఆలోచన శక్తిని కలిగి జీవించటానికి దేవుడు ఏర్పాటు చేసిన దానిని సద్వినియోగం చేసుకోకుండా చివరికి ఏం చేసుకున్నారంటే తమ నాశనానికి తామే కారకులైపోయారు. రెండవది తిమోతికి రాస్తూ పౌలు అంటున్నాడు, మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, ఇంకా పైన మన గొంతులే దురాలోచనలు వస్తున్నాయి అంటండి. దేవునికి ఉన్న ఆలోచన మానవుని పట్ల మంచి ఆలోచన, మనుషునికున్న ఆలోచన మనుషుని విషయంలో దేవుని విషయంలో కూడా దురాలోచన. కాబట్టి ఈ దురాలోచన విధానాలను కలిగి దుష్టునితో సహవాసం చేస్తూ మంచి నడవడిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మంచి నడవడిని కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కావాలి. లేకపోతే ఈ చెడు ఆలోచనలతో తమ జీవితాన్ని నాశనానికి, అంతానికి నడిపించుకునే పరిస్థితులే కానీ మంచిగా, చక్కగా, సద్భక్తి కలిగి జీవించే పరిస్థితులు ఉండని పరిస్థితులు. అయితే దేవుని యొక్క మహాప్రేమ మానవుని పట్ల ఉన్నది కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక, ఎవరైనా పరలోకము నుంచి దేవుని సన్నిధానములో నుంచి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగి మానవుని దగ్గరకు వస్తారేమోనని చూశాడటండి. ఒక్కడికి కూడా ఆ సామర్థ్యము లేదు. చివరికి ప్రభువు నేను వెళతాను, నా యొక్క ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని నేను వారికి ఇస్తాను, వారి హృదయములను నేను మార్చగలను అని తండ్రి దగ్గర వాగ్దానం చేసి ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చినది మొదలుకొని నరుల ఆలోచనలన్నీ ఎలాగున్నాయి? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? అభిషిక్తునికి వ్యతిరేకంగా. అభిషిక్తుడు ఎట్టి ఆలోచనతో వచ్చాడో ఆ ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచనలతో ఏకీభవించారంటండి. వివిధమైన విధానాలలో, వారి యొక్క ఉద్యోగ విధానాలలో, వారి యొక్క భక్తి జీవిత విధానములో, వారి యొక్క సహవాస సంబంధమైన జీవిత విధానములో
ఏకీభవించుట జరగట్లేదు. కానీ ప్రభు విషయంలో ఆలోచించే విధానములో ఏకీభవించారంటండి. ఏమి ఆలోచనలు వచ్చి ఏకీభవించారు? ఈయనను ఎలాగూ చంపాలి, ఈయనను ఎలాగూ అవమానపరచాలి, ఏకీభవించి ఆ విధంగా ఆయన చంపటానికి ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన చంపటానికి చేసే ప్రయత్నాలలో రాజైన హేరోదు ప్రభు యొక్క వయస్సు ఉన్న పిల్లలందరినీ చంపేశాడంట. యేసయ్యను చంపుతున్నాను అనుకుని. కానీ ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగిన ప్రభువు హేరోదు చేతిలో నుంచి తప్పించబడ్డాడు. అయినా ఇంకా ఎదుగుతున్నాడంటండి, ఎక్కడ దొరుకుతాడో చంపేద్దామని. అప్పుడు దేవుడు చెప్పాడు యోసేపుతో, ప్రభువుని చంపటానికి వెతుకుతున్నారు కాబట్టి నీవు ఐగుప్తుకు శిశువుని తీసుకుని, తల్లిని శిశువును తీసుకుని వెళ్ళిపోమంట. ఆయన ఆలోచనను బట్టి యోసేపు తన కుమారుడైన ప్రభువుని, తల్లిగా ఉన్న మరియను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అయితే ఈ రాజు చనిపోయిన తర్వాత ప్రభువే మళ్ళీ ఆలోచన ఇచ్చి, తండ్రి అయిన దేవుడి ఆలోచన ఇచ్చి ప్రభువును చంపటానికి ప్రయత్నించేవాడు చచ్చిపోయారు, ఇక మీరు వెళ్ళండి అని చెప్పాను. తిరిగి ఆయన తన స్వదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రభు రాకముందు నుంచి వచ్చే వరకు, వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నరుల హృదయములో ఉన్న ఆలోచనలన్నీ చెడ్డవే. కానీ దేవుని యొక్క అత్యంత మహాప్రేమను బట్టి మనల్ని పిలిచి మన హృదయాలను మార్చి మాంసపు హృదయాలుగా, మంచి హృదయాలుగా, మెత్తని హృదయాలుగా చేసి దాని మీద ధర్మశాస్త్రాన్ని రాశాడంటండి. హల్లెలూయా. అయినా ప్రజలు అనేక విధాలుగా తప్పిపోయి దేవునికి విరోధమైన ఆలోచనలతోనే నడిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినను ప్రభు తన యొక్క ఆలోచన శక్తిని మార్చుకోలేదు. ప్రేమిస్తూనే వారి హృదయ ఆలోచనలను మార్చటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రయత్నములో ప్రవక్తలు, అపోస్తలులు, మరి పెద్దలు, దైవ భక్తి కలిగిన వారు ఎందరెందరో ఉన్నారు. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథములో 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. నాయకులు లేని జనులు ఆ. చెడిపోవద్దు. ఆ. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. హల్లెలూయా. ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. ఒకటి
ఆలోచనకర్త తండ్రి అయిన దేవుడు, ఆలోచనకర్త ప్రభుని యేసుక్రీస్తు, ఆలోచనకర్త పరిశుద్ధాత్ముడు, ఆలోచనకర్త కర్తలు అపోస్తలులు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఆలోచనకర్తలు వీరందరూ కూడా ఉండుట రక్షణకరము, క్షేమకరము, ప్రయోజనకరము, లాభకరము, సంతోషకరము. హల్లెలూయా. కానీ అనేక మంది ఆలోచనకర్తలు పంపబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు, నడిపించబడుతున్నాం. అయితే అట్టి ఆలోచనకర్తలను చంపేశారు. ఏమి ఆలోచన ఇస్తున్నారని? ఆశ్చర్యమైన ఆలోచన తెలియజేస్తున్నారని, దేవుని యొక్క మంచి ఆలోచనలను తెలియజేస్తున్నారని, ప్రయోజనకరమైన మేలుకరమైన ఆలోచనలను గురించి వారితో మాట్లాడుతున్నారని, దానిని అర్థం చేసుకోకుండా భిన్నమైన ఆలోచనలు చేసి అనేక మందిని అపోస్తలులతో సహా చంపేశారు. కనుక కడవరి దినములలో ఉన్న మనము దేవుని యొక్క అత్యంత మహాప్రేమను బట్టి దుష్టుని చేతుల నుంచి, దురాలోచనల నుంచి విడిపించబడి దైవ ఆలోచన కలిగి జీవించే పరిస్థితుల్లోకి దేవుడు మనం తీసుకుని వచ్చారు. హల్లెలూయా. అలాగే దేవుడు మనం తీసుకొని వచ్చిన మళ్ళీ వెనకటి ఆలోచనలే మనలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏ ఆలోచన అయితే మనం ఆలోచించకూడదు, ఏ ఆలోచనలను బట్టి మనం నడుచుకోకూడదు, అదే ఆలోచనలు మళ్ళీ ఆలోచించే పరిస్థితులు, మళ్ళీ అదే ఆలోచనలతో ప్రవర్తించే ప్రవర్తనలు, అదే ఆలోచనలను బట్టి నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉండే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతున్నాయి. దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఎందరినో ఆలోచన కర్తలను రక్షణకరంగా ఉండటానికి ఏర్పాటు చేసి నడిపిస్తుంటే ఈ రక్షణకరమైన పరిస్థితులను మనం పోగొట్టుకునే విధానంలోకి మళ్ళీ వెళ్తున్నాం. కారణము మన విరోధి అయిన సాతానుడు. శరీరానుసారమైన ఆలోచనలకు మనం తీసుకొని పోతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆలోచనలకు మనం దూరం తీసుకుపోతున్నాడు. మన జీవిత కాలం అంతా, దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతా శరీర సంబంధమైన ఆలోచనలే మన జీవితంలో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రభు అన్నారు, శరీరము బలహీనమైనది, ఆత్మ సిద్ధంగా ఉంది. ఆ శిష్యులు ప్రార్థన చేయమని తీసుకుపోతే వాళ్ళు నిద్రపోయారు. 3 సార్లు వచ్చి లేపాడు. శోధనలో ప్రవేశించబోతున్నాం, సాతానుడు కాపరిని కొట్టబోతున్నాడు, పర్మిషన్ తీసుకుని వస్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే ప్రార్థనా పరులైన పేతురు గారు, ఆంద్రేయ ఉన్నారా?
ఇంకెంతమంది ఉన్నారు? ఇంకో ఆయన ఉన్నాడు. వీళ్ళతో సహా నిద్రపోయారు. మరి దేవునికి, ప్రభువుకి, ఆలోచనకర్త అయిన ప్రభువుకి నిద్ర పట్టలేదండి. జరగబోతున్న పరిస్థితిని అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ నేల మీద పడి ఏడ్చాడు. మరి వీళ్ళేమో హాయిగా నిద్రపోతున్నారు. అట్లే మన జీవితంలో కూడా తండ్రి అయిన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనల విధానంలో, క్రీస్తు ప్రభువు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన విధానాలలో, పరిశుద్ధాత్ముడు ఆలోచించి మనల్ని నడిపించే విధానములో మనము కూడా శరీర సంబంధమైన విధానాలకే వెళ్ళిపోతున్నాం. ఆత్మ సంబంధమైన విధానాలను గుర్చిన ఆలోచనలు ఏదో తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నట్లుగా మందిరములో కూర్చున్నంత చెప్పి, మందిరము ద్వారము దాటగానే మళ్ళీ బలహీనమైన పరిస్థితులు, ఆలోచనలు. దేవుని యొక్క ఆలోచన ప్రకారము యేసుక్రీస్తు మళ్ళీ ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన చనిపోకముందు, యేసుక్రీస్తు చనిపోకముందు శిష్యులతో కూడా చెప్పాడు. యేసుక్రీస్తు చనిపోయాడు, శిష్యులలో ఒక్కడైనా ఆయన తిరిగి లేస్తాడు అన్న నమ్మకం ఉందా? ఒక్కడికి కూడా. ఎవరికి వాళ్ళే అందరూ మళ్ళీ వెనకటి స్థితికి, వ్యాపారాలకి, చేపలు పట్టుకుంటానికి, జీవిత విధానానికి, శరీర సంబంధమైన విధానాలకే వెళ్ళిపోయారు. ఒక్కడు మిగల. ఆయన ప్రభు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆలోచనలు అర్థం చేసుకోలేదు. మళ్ళీ అర్థమవునట్లుగా చెప్పితే తప్ప మళ్ళీ అర్థం చేసుకోలేకపోయారు. నేటి కాలం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాం? శరీరానుసారమైన విధానాలలో మనం ఆలోచన చేస్తున్నామా? ఆత్మానుసారమైన విధానంలో మనం ఆలోచన చేస్తున్నాము. శరీర సారమైనదైతే అది మరణించాల్సి వస్తుంది. ఆత్మ విధానాలతో కూడిందిగా మనం తీసుకుంటే జీవాన్ని మనం పొందుతాం. హల్లెలూయా. కనుక ఎంత పరిశుద్ధమైన గ్రంథము, మహిమ సువార్త గ్రంథము, దేవుని ఆలోచన శక్తి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగిన ఈ గ్రంథము మనం ధ్యానం చేస్తున్నప్పుడు శరీరానుసారమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితులు మనకు ఉంటున్నాయి. కానీ అట్టి ఆలోచనలకు మనం వెళ్లకుండా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఎందరో ఆలోచనకర్తలు ఉన్నారు. మనము ఎరిగి ఉండి వారి యొక్క ఆలోచనలను బట్టి మనము నడుచుకునవలసిన వారమై ఉన్నాం. వారి ఆలోచనలకు భిన్నముగా ఆలోచించి నడిచేవారు ఉన్నారు. అట్టి వారి పరిస్థితి ఏమైందో కూడా అందులో వివరించబడింది. కనుక ఒక పక్కన ప్రత్యక్షంగా మనకు తెలియజేస్తున్నాం, మనం బలహీనలమవుతున్నాం. మన తోటి వారిని బలహీనపరిచే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అయితే మనము జాగ్రత్త చేసుకుంటూ
దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. రెండవది 13వ అధ్యాయం సామెతల గ్రంథం నీకు ఉపదేశము చేసేదను, నడవవలసిన మార్గంలో పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. కాబట్టి మనం జ్ఞానము పొందాలి అంటే ఆలోచనను వినాలి. ఆలోచన వినాలి అంటే ఆలోచన కర్తలు మనకు కావాలి. ఆలోచన కర్తలుగా మనకు ఆలోచనలు ఇస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచనలు మనం విన్నట్లయితే, విని గ్రహించినట్లయితే మనకు జ్ఞానము కలుగుతుంది. దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. కనుక మనం ఆత్మ చెప్పుతున్న సంగతులను మనం విని అర్థం చేసుకొని దాన్ని ధ్యానం చేస్తూ మనం ఉన్నట్లయితే మనకు జ్ఞానము కలుగుతుంది. విని విడిచిపెట్టేస్తే మనకు జ్ఞానము కలగదు. విని మనం అర్థం చేసుకోకపోతే, పదే పదే దాన్ని మనం ధ్యానం చేసుకోకపోతే మనకు జ్ఞానము కలగదు. జ్ఞానము కలిగితే 12వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. మూడు మార్గము వాని దృష్టికి సరైనది, ఆ. జ్ఞానము గలవాడు జ్ఞానము గలవాడు ఆలోచన ఆలోచన అంగీకరించును. ఇప్పుడు వినేవాడికి ఏం కలుగుతుందంట? మీ కళ్ళ ముందు ఉంది అక్కడ. ఆలోచన వినవానికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము కలిగిన వాడు ఇప్పుడు ఆలోచనను అంగీకరిస్తాడు. కాబట్టి 13వ అధ్యాయము 10వ వచనములో ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఇప్పుడు 12వ అధ్యాయములో 15వ వచనంలో చూస్తే జ్ఞానము కలిగిన వాడు ఆలోచనను అంగీకరిస్తాడు. కాబట్టి మనం ఆలోచనను అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే, ఆలోచనాకర్తలు మనకు ఆలోచనలు ఇస్తున్నప్పుడు సరిగా వినని పరిస్థితులు, అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోలేని పరిస్థితులు. కనుక ఏదో విధంగా గొడవలు పెట్టుకుంటూ, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ మనము జీవించే పరిస్థితుల్లోకి వెళుతున్నామే కానీ ఆలోచనను మనం సరిగా విని ఆలోచన చేసే పరిస్థితుల్లోకి వెళ్ళటం లేదు.
మనము ఆలోచనను వింటే మనకు జ్ఞానము కలుగుతుంది. మనము జ్ఞానము కలిగిన వారమైతే ఆలోచనను అంగీకరిస్తాము. హల్లెలూయా. కనుక ప్రభు అన్నారు, బుద్ధిమంతుడైతే ఏమండి, బుద్ధిమంతుడైతే తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు. కాబట్టి ఆలోచనను మనం అంగీకరిస్తే మనము జ్ఞానము కలిగిన వారము. ఆ ఆలోచనను మనం అంగీకరించకపోతే జ్ఞానము లేదు. కుటుంబంలో ఉన్న అందరూ కూడా జ్ఞానము కలిగి నడుచుకుంటే, దేవుని యొక్క ఆలోచన విని జ్ఞానాన్ని సంపాదించుకొని జీవిస్తుంటే అట్టి జీవితము వలన తమ కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో కట్టబడతాయి. అయితే మన కుటుంబాలలో దేవుని యొక్క ఆలోచనను వినేవారు తక్కువైపోతున్నారు, వినని వారు ఎక్కువ అవుతున్నారు. జ్ఞానవంతులు తగ్గుతున్నారు, జ్ఞానము లేని వారు పెరుగుతున్నారు. కనుక జ్ఞానము లేని వారు కుటుంబములో ఉండుట వలన జ్ఞానము కలిగిన వారితో కలిసి పని చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్టి పరిస్థితులను బట్టి మన కుటుంబాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాల మధ్య సరైన అవగాహన లేని పరిస్థితులు, కుటుంబాల మధ్య సరైన ప్రేమ లేని పరిస్థితులు, అదే విధంగా సంఘములో కూడా ఆ జ్ఞానము లేకపోవటం వలన చెప్పేవారు ఉన్నా వినేవారు లేకపోవటం వలన ఆలోచన అర్థం చేసుకోకుండా, అంగీకరించకుండా జ్ఞానము లేని వారి వలె జీవించే పరిస్థితులు. ఇలాగ మన జీవితాలు ఎంతకాలము కొనసాగుతాయి? ఎంతకాలము మన ఇష్టానుసారముగా మన ఆలోచన చొప్పున మనం జీవిస్తాం? ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. కనుక ఆయనతో కూడా మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం, అందులో మనం ఉండటానికి మన పితరుడైన అబ్రహాం మొదలుకొని, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని మనమందరము ఉండటానికి దేవుడు ఆలోచన చేసి ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనము వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమండి, మన తండ్రి అయిన అబ్రహాము మనతో కూడా పరలోకములో దేవుడు నిర్మించిన నిత్య నివాసములోకి మనల్ని వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమండి, ఏమవుతుంది? ఆయన కూడా పోడాడు. అబ్రహాం ఇప్పుడు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు వస్తారా వీళ్ళందరూ, ఎప్పుడు వస్తారా? ఎప్పుడు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి అట్టి ఆలోచనలకు మనం వెళ్లకుండా ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటూ, ఈ లోక సంబంధమైన జీవితమే మనకు ప్రాముఖ్యం అనుకుంటూ, మన ఆలోచనలను బట్టి మనం నడుచుకుంటూ జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారము క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వస్తే ఒక్కళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితులు. దేవుడు మన కోసం చేసిన ప్రయాసంతా, ఆలోచించి చేసిన ఆలోచన అంతా
మనము బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 15వ అధ్యాయము సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని ఆలోచన చెప్పువారు లేని చోట చోట వ్యర్థము. ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశము దృఢపడి ఉద్దేశములు దృఢపడును. కాబట్టి ఆలోచన చెప్పువారు లేకపోతే నీకు కలిగిన ఆ ఉద్దేశము వ్యర్థమైపోతుంది. ఆలోచన పరులు లేక ఆలోచన చెప్పువారు ఉన్నట్లయితే ఆ ఉద్దేశము దృఢపడటం జరుగుతుంది. కనుక మన ఉద్దేశాలు దృఢపరచబడాలి. మన ఉద్దేశాలు వ్యర్థమైపోకూడదు. అందుకు మనకు సరి అయిన ఆలోచన చెప్పువారు మనకు అవసరము. లోకములో అనేక మంది ఆలోచన పరులుగా కనిపిస్తున్నారే కానీ సరి అయిన ఆలోచనలు చెప్పేవారు కరువైపోయారు. దేవుని ప్రజలమైన మనము దైవ ఆలోచనతో ఆలోచన శక్తి కలిగి మనము జీవిద్దాము. లోకములో ఎందరో ఆలోచన కర్తలు ఉండగా, ఆలోచన చెప్పువారు ఉండగా, ఆ ఆలోచనలకు భిన్నముగా దురాలోచనలు చెప్పుతూ మనుషులను వ్యర్థమైన విధానములోకి తీసుకొని పోతున్నారు. ఒకానొక సమయమందు ప్రభువు చెప్తున్నాడు, ఇశ్రాయేలు యాజకులు ప్రవక్తలు ప్రజలను కొండలెక్కిచ్చారంటండి, త్రోవ తప్పించేశారంట. ఇంకా దిగే దారి తెలియక ఆ కొండల మీదే తిరుగుతున్నారంటండి. కొండల మీద తిరుగుతుంటే కొండల మీద తప్పించిన వారు తప్పిపోయిన వారిని పట్టుకొని తినేస్తున్నారంట. ఎవడైనా చూసి ఏంటి అబ్బాయి అని అలా చేసేస్తున్నావు తినేస్తున్నావు అంటే ఆడి కర్మ. ఎవడు బాగు చేయగలడు? వాడి కర్మ అంటండి. ఇప్పుడు కర్మ సిద్ధాంతం వచ్చేసింది. ఆడి కర్మ, ఎవడి కర్మ వాడే అనుభవించాలి అని చెప్పేది తప్ప, అయ్యో దిగే చోటు వారికి తెలియలేదే, చోటు చూపించి గమ్యానికి తీసుకొని పోదాము అన్న ఆలోచన ఎంతమంది ఆలోచన పరులకు ఉంది. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానములు, దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని మనం అనుసరించాలి.
మన జీవిత విధానములో అసత్యాన్ని నమ్మే ఆసక్తి కన్నా ఆసక్తి ఎక్కువ తక్కువ, అసత్యాన్ని నమ్మే ఆసక్తి ఎక్కువ తక్కువ, సత్యాన్ని నమ్మే ఆసక్తి తక్కువ ఎక్కువ. నిజం నమ్ముతామా, అబద్ధం నమ్ముతామా? నిజమంటే ఇంట్రెస్టా, అబద్ధం అంటే ఇంట్రెస్టా? దేనికి చెవి గోడ కానిచ్చుకుని ఉంటాం? రహస్యాల కోసం, అబద్ధాల కోసం విని మన జీవితాలని పాటు చేసుకుంటున్నాం. వాటి వలన మనకు ప్రయోజనాలు ఉన్నాయా? మనం ప్రయోజన విధానాలను పొందుతున్నామా? మన జీవిత విధానాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయా? ఆత్మీయ జీవితానికి ప్రమాదాలు ఎరగబోతున్నాయా అనేది మనం ఆలోచన చేసే పరిస్థితులకు వెళ్ళటం లేదు. నన్ను గూర్చి ఏం చెప్పుకుంటున్నారు అనే విధానం తప్ప ఏం చెప్పుకుంటే నీకెందుకు చెప్పుకొని నీవు మాత్రమే నీ ఆలోచనలను బట్టి, నీకు లేఖనాలు తెలియచేసిన ఆలోచనలను బట్టి నీవు నడుచుకో. అందులోంచి నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము వలన నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఆ మాటలు, ఈ మాటలు, పనికిరాని ప్రయోజనకరం కాని మాటలు విని నీవు ఏమేమో నీ జీవితాన్ని పాడు చేసుకుంటే రేపు బాధ్యులు ఎవరు? దేవుడు లెక్క అడిగితే ఏం చెప్పగలము మనం? కనుక దేవునికి మహిమకరముగా దేవుని యొక్క ఉద్దేశాలు మనలో సఫలపరచబడాలి, అది దృఢపరచబడాలి. ఆ ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ మనం ముందుకు సాగాలి. కనుక దేవునికి మహిమకరముగా కర్తల యొక్క ఆలోచనలను మనం తీసుకొని దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవిద్దాము. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం ఆత్మానుసారమైన జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ, ఆత్మయందు ఆనందిస్తూ, ఆత్మానుసారులముగా మనము జీవిద్దాము. దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువున్నతుడు మా పరలోకపు తండ్రి, అధికమైన ఆలోచన శక్తిని అనుగ్రహించే దేవుడవు నీవే. ప్రభువా, మాకున్న ఆలోచన శక్తిని, అధికమైన ఆలోచన శక్తిని పోగొట్టుకొని మా జీవితాలను శరీరానుసారమైన విధానంలో కట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నా. ఆయనను ప్రేమించి ఆత్మానుసారమైన విధానంలో కట్టుకుంటానికి ప్రభువా మాకు ఆలోచనలు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నాం. ఈ ఆలోచనలను మేము అప్పుడప్పుడు మర్చిపోతున్నాం. వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటప్పటికీ మా జీవితాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఎన్నటన్నిటికీ మీ ఆలోచనలు మేము పాటు చేసుకోకుండా మా ఉద్దేశాలను సఫలపరుచుకుంటూ మీ మహిమార్థమై వ్యక్తిగతంగా మేము మా కుటుంబాలు జీవించటానికి సహాయం చేసి బయట తెచ్చుకొని భౌతికమైన జీవిత విధానములు, శరీర సంబంధమైన విధానాలు
ఏది బలహీనమైన ఆలోచన, ఏది బలమైన ఆలోచన, ఏది నీ చిత్తానుసారమైన ఉద్దేశమో, ఏది నీ చిత్తానుసారం కాని ఉద్దేశమో కూడా గ్రహించలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. కనుక అన్ని విషయాల్లో మేము జ్ఞానవంతులముగా, వ్యక్తిగతంగా మా కుటుంబాలను, మా సంఘాన్ని మేము కట్టుకునేవారముగా, అనేక సంఘాలకు మాదిరికరంగా మేము ఉండేవారముగా జీవించుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. వేరు తాత్పర్యము ఏదైనా కలిగి ఉన్నట్లయితే నువ్వు తెలియచేస్తావు నాయన. నువ్వు తెలియచేస్తుండగా వినగల మనస్సు మేము కలిగి ఉంది నీ చిత్తానుసారమైన ఉద్దేశాలను కలిగి జీవించటానికి సహాయం చేస్తుంది. వారి నివాసానికి వచ్చిన కాపుల భద్రతను కూడా సురక్షితంగా నడిపించాలి. అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి నిన్ను మహిమపరుచుకుంటానికి కనిపించు. నీ నామానికే మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రమేణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించున్నదాకా. యేసు రక్తమే, శివ రక్తమే, ప్రభు యేసు నామముతో సంపూర్ణ విజయము పొందినదాకా. హల్లెలూయా.